వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలపై భారం మోపడానికి వంట గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గమని, పేదలపై భారం మోపే దేశ ప్రధాని మోదీకి ముడినట్లేనని సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్లోని కమాన్ చౌరస్తా వద్ద సిపిఐ ఆధ్వర్యంలో పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన సిపిఐ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కొద్దిసేపు పోలీసులకు సిపిఐ నేతలకు తోపులాట జరగగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులైన పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావమైనట్లు తెలిపారు. కొంతమంది కింద పడగా వారికి దెబ్బలు తగిలాయి. ఆందోళన చేస్తున్నసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చమురు ధరలను తగ్గించకుండా ఆయిల్ కంపెనీలకు వత్తాసు పలుకుతుందని, అర్ధరాత్రి వంట గ్యాస్ 50 రూపాయలు పెంచి పేదలపై భారం మోపి పెట్రోల్ డీజిల్పై ₹2 పెంచి వీటిని ఆయా కంపెనీలు భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమని అన్నారు.